మేడగది మీరు దేవుని కలుసుకునే స్థలం. 1953వ సంవత్సరం నుండి నేటి వరకు అనగా గత 72 సంవత్సరాలుగా నిరాటంకంగా ప్రచురితమవుతూ 3 తరాల ప్రజలను విశ్వాసంలో అనుదినము బలపరుస్తున్న ధ్యానాలు ఇప్పుడు యూట్యూబ్లో మీకోసం. వీక్షించండి, విశ్వాసంలో దినదినము వర్ధిల్లండి. ఈనాటి మేడగది ధ్యానాన్ని చదువుకుందాం. బుధవారం మే 7, 2025. ముందుకే చూడడం. ఈనాటి ధ్యానాంశం ముందుకే చూడడం. ఈనాటి వాక్య భాగంగా ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 7 నుండి 14 వచనాలు చదవండి. ఈనాటి ముఖ్య వచనం: క్రీస్తు యేసునందు దేవుని ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానమును పొందవలెనని గురి యొద్దకే పరుగెత్తుచున్నాను. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 14వ వచనం. 50 సంవత్సరాలు పాస్టర్గా సేవ చేసిన మా నాన్నగారికి బ్రెయిన్ ట్యూమర్ వ్యాధి వచ్చి ఆయన ప్రసంగించే పరిచర్యకు ముగింపు పలికింది. తన పరిస్థితికి విచారిస్తూ ఊరకుండడం ఆయనకు సులభమే, కానీ ఆయన అలా చేయలేదు. ఆయన్ని నర్సింగ్ హోంలో చేర్చినప్పుడు వీల్ చైర్ మరియు ఆయన మంచమే ఆయనకు క్రొత్త ప్రసంగ పీఠాలయ్యాయి. ఆయన వీల్ చైర్లో కూర్చొని నర్సింగ్ హోంలోని హాల్స్ అన్నిట్లో తిరుగుతూ ప్రభువును గురించి ప్రతి ఒక్కరికి చెప్పేవారు. టోర్నడోలు అంటే పెను తుఫాను హెచ్చరికలు జారీ చేయబడి నర్సింగ్ హోంలో ఉన్న అందరి పడకలు లోపలి గదుల్లోకి మార్చబడినప్పుడు వారిలో ఉన్న భయాలను పోగొట్టడానికి మా నాన్నగారు పాటలు పాడేవారు. ఇంకా అనేక విధాలుగా ఆయన ప్రభావం గడిచిన దినాల కంటే చివరి దినాల్లో మరింత శక్తివంతంగా పనిచేసింది. కొంతమంది జీవితంలో శ్రేష్టమైన దినాలు గడిచిపోయాయని నమ్ముతారు. వాస్తవమేమంటే మన శ్రేష్టమైన దినాలు గడిచిపోయాయా లేక మన ముందున్నాయా అనేది మనపైనే ఆధారపడి ఉంటుంది. అది మనం ప్రతిరోజు తీసుకోవలసిన తీర్మానం. ఫిలిప్పీ పత్రికలో అపోస్తలుడైన పౌలు చెరసాలలో ఉండి మరణదండన కోసం ఎదురు చూస్తున్న సమయంలో కూడా మరింత అసాధారణమైన కార్యాలు ముందున్నాయని ఆశిస్తూ ముందుకే చూస్తూ మున్ముందుకే పరుగెత్తాలి అన్న తన ఉద్దేశాన్ని ప్రకటించాడు. మన గతాన్ని వెనుక విడిచిపెట్టి దేవుని ఉన్నతమైన పిలుపు కొరకు ముందుకే దీక్షతో పరుగెత్తాలని పౌలు మనందరినీ ఆదేశిస్తున్నాడు. దేవుడు మనలోనూ మన ద్వారానూ చేయాల్సిన పనులు ఇంకా అయిపోలేదు. మన జీవితాలు గురిని కోల్పోయినట్లు అనిపించినప్పుడు ముందుకే గురి కలిగిన దర్శనము కొరకు దేవుణ్ణి ప్రార్థిస్తూ మన శ్రేష్టమైన దినాలు ఇంకా ముందున్నాయని ఆశిద్దాం. నేటి ధ్యానం: దేవుని ఉన్నత పిలుపును ఆశిస్తూ నేను ప్రతిరోజూ ముందుకే చూస్తాను. ప్రార్థన: ప్రభువా, మా జ్ఞాపకాలను ఆస్వాదిస్తూ నీవు చేసిన కార్యాలన్నిటి నిమిత్తం కృతజ్ఞత కలిగి ఉండడానికి సహాయం చేయండి. యేసు నామములో ఆమేన్. ప్రార్థనాంశం: తమ జీవిత ప్రయోజనం గూర్చి సందేహంతో ఉన్నవారు. తన అనుభవాన్ని ఈనాటి ధ్యానంగా మన కోసం రాసి పంపిన వారు రిక్ మెక్కిన్నే, కెంటకీ, అమెరికా. మేడగది అనుదిన ధ్యానాలు మీకు ఆశీర్వాదకరంగా ఉన్నట్లయితే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. లైక్ చేయడం, షేర్ చేయడం మర్చిపోకండి. దేవుడు మిమ్మును దీవించునుగాక. ఆమేన్.